మహిళల కోసం సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇప్పుడు మీకు అందిస్తోంది గృహ రుణం అతి తక్కువ వడ్డీ రేట్లకే ప్రత్యేక సెంటు గృహలక్ష్మి. పూర్తి వివరాలకు వెంటనే సంప్రదించండి 18003030. వర్షాల కారణంగా విశాఖపట్నంలోని ఏదైతే ల్యాండ్ స్లైడింగ్ జరిగిందో ఇక్కడ మన వెస్ట్ నియోజకవర్గం అదేవిధంగా రామకృష్ణ నగర్ లో మనకు ల్యాండ్ స్లైడింగ్ జరిగింది. విషయం ఏంటంటే అదృష్టవశాస్తు ఎవరు కూడా ప్రాణహాని లేకుండా ముందే మనం అందరం కూడా రిలైజ్ అవ్వటం, ఆ ల్యాండ్ స్లైడ్ జరుగుతున్నప్పుడు కూడా ఎమ్మెల్యే గారు కూడా దగ్గర ఉండటం, ఇమీడియట్ గా అధికార యంత్రాంగాన్ని అంతటినీ కూడా అలర్ట్ చేసి అధికార యంత్రాంగం మొత్తం అంతా వచ్చి అక్కడ ఏదైతే హౌసెస్ ఉన్నాయో హౌసెస్ లో ఉన్న వాళ్ళందరినీ, అంటే ఒక రో 10 హౌసెస్, ఆ పైన ఇంకొక 10 హౌసెస్, మొత్తం ఒక 20 హౌసెస్ అక్కడ ఇమీడియట్ గా మనకి ఎఫెక్ట్ అవుతాయేమో అని భయపడి ముందు ఇమీడియట్ గా వాళ్ళందరినీ తీసుకొచ్చి ఇక్కడ రీహాబిలిటేషన్ సెంటర్ లో మన మొత్తం అందరూ కూడా మన అధికార యంత్రాంగం అదేవిధంగా ఎమ్మెల్యే గారు అందరూ కూడా ఇక్కడ పెట్టడం జరిగింది. అయితే ఇందాక మన ఎమ్మెల్యే గారు చెప్పినట్టుగా విశాఖపట్నం ఎంత బ్యూటిఫుల్ సిటీగా ఉంటుందో అదేవిధంగా ఇక్కడ కొండవాళ్ళు ప్రాంతాల్లో ఎక్కువ మంది నివాసం ఏర్పాటు చేసుకోవడం అనేది నాకు తెలిసి స్టేట్ లెవెల్లోని వైజాగ్ లో ఉన్నంత ఎక్కువ కొండవాళ్ళ ప్రాంతాల్లో ఇంకెక్కడ ఉండరేమో. అటు ఆర్లోవా ఏరియా అటువైపు చూసుకున్నా, ఇటు గోపాలపట్నం ఏరియా చూసుకున్నా, మనకు అటువైపు గాజువాక్ లో కొంత ఏరియా చూసుకున్నా, ఇలాంటి ఏరియాస్ లో చాలా మంది కొండవాళ్ళ ప్రాంతాల్లోని నివసించి అక్కడ కూడా నివసించిన వాళ్ళందరూ కూడా ఏంటంటే పేదరికంలో ఉన్న వాళ్ళు, రోజువారీ కూలీ చేసుకుని ఆ కూలీ డబ్బులతో వచ్చిన డబ్బులతోని పైసా కూడబెట్టుకుని ఆ ఇల్లులు కూడా కన్స్ట్రక్ట్ చేసుకునే పరిస్థితి, కొంతమందికి గవర్నమెంట్ దగ్గర నుంచి కూడా కొంత మేరకు సహాయ సహకారాలు అంది ఇల్లులు కూడా కట్టుకోవడం జరిగింది. ఈ రోజు నేను ఇక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళందరూ పరిస్థితి ఎలా ఉందంటే, వాళ్ళ ఇంట్లోకి వెళ్ళాలా, మళ్ళా వెళ్ళగలమా, ఇంట్లోకి వెళ్ళి మేము అందులో జీవనం కొనసాగించగలమా అని ఒక భ్రమలోని నిజంగా ఒక దయనీయమైన పరిస్థితిలో వాళ్ళందరూ కూడా ఉండటం నిజంగా చాలా బాధ అనిపించింది. వాళ్ళందరికీ కూడా కంపల్సరీగా ఒక శాశ్వత పరిష్కారం అన్నది ఇవ్వాలి. ఎక్కడైతే ఎక్కువగా వర్షాలు పడినాయి, ల్యాండ్ స్లైడింగ్స్ జరుగుతున్నాయని తెలుసుకున్న వెంటనే గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు ఇమీడియట్ గా అక్కడ విజయవాడ తుఫాను పరిసర ప్రాంతాల్లో ఉన్న నన్ను అక్కడికి ఇమీడియట్ గా అక్కడ వెళ్ళమ్మా అనిత, అక్కడ చూడమ్మా అనిత నన్ను పంపించడం, అదేవిధంగా కలెక్టర్ గారు కానీ, జేసీ గారు, అదేవిధంగా సిపి గారు, అడిషనల్ సిపి గారు, అందరూ ప్రభుత్వ యంత్రాంగం అంతా ఇక్కడికి వచ్చి చూడటం కూడా జరిగింది. దీని మీద ఒక కమిటీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. R&B డిపార్ట్మెంట్ అదేవిధంగా ఆంధ్ర యూనివర్సిటీలో ఒక టెక్నికల్ డిపార్ట్మెంట్ నుంచి ఒక రిటైర్డ్ పర్సన్ ని, అదేవిధంగా అన్ని జీవీఎంసీ వాళ్ళు, అదేవిధంగా మనకి రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళు అందరూ కలిసి ఒక కమిటీ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఆ కమిటీ రిపోర్ట్ రేపు ఈవినింగ్ వస్తుంది. రేపు ఈవినింగ్ కమిటీ రిపోర్ట్ వచ్చిన తర్వాత సాయిల్ టెస్ట్ కూడా జరిగిన తర్వాత ఫర్దర్ గా ఇబ్బంది లేదు అనుకుంటే ఏం చేయాలి, ఫర్దర్ గా ఇబ్బంది ఉంది అనుకుంటే ఎలాగ మనం వేఅవుట్ చూడాలి, ఈ రెండు కూడా అధికారులతో అదేవిధంగా ఎమ్మెల్యే గారితో చర్చించి ఇక్కడున్న వీళ్ళందరికీ కూడా ఒక శాశ్వత పరిష్కారం తీసుకునే దిశగా గవర్నమెంట్ ముందుకెళ్తుంది. అదేవిధంగా ఇప్పుడు ఈ విపత్తుల శాఖలో కూడా కంపల్సరీగా ఏదైతే ఈ ప్రాబ్లమ్స్ ఏదైతే ఉన్నాయో, కొండవాళ్ళ ప్రాంతాల్లో ఏదైతే ప్రాబ్లమ్స్ జరుగుతాయో, ఎందుకంటే ఈ డ్రైనేజ్ సిస్టమ్ సరిగా లేకపోయినా ఏమి ఇబ్బంది వచ్చినా అక్కడ మట్టి కొంచెం ఈ వాటర్ తో పాటు బయటకు వచ్చి కొంచెం సాయిల్ కూడా లూజ్ సాయిల్ అయ్యి ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం. దీనికి ఎటువంటి శాశ్వత పరిష్కారం ఇవ్వాలి, రిటైనింగ్ వాల్స్ ఎక్కడెక్కడ మనం కట్టాలి, ఈవెన్ ఐరన్ మెసెస్ ఏదైనా మనం చేయగలిగితే ఎలా చేయాలి ఏంటన్నది ఒక సమగ్రమైన నివేదిక తెప్పించుకొని ఈ కొండవాళ్ళ ప్రాంతాల్లో ఉన్న ప్రజలు ఇబ్బంది పడకుండా, ప్రాణ నష్టం జరగకుండా, ఆస్తి నష్టం జరగకుండా చూసుకునే బాధ్యత కూడా గవర్నమెంట్ తీసుకుంటుంది. ఈ విషయమే ఇక్కడ నివేదికను తీసుకుని గౌరవ సీఎం గారికి కూడా సబ్మిట్ చేసి గౌరవ సీఎం గారి ఆదేశాల మేరకు ఇక్కడ ఎవరికి కూడా ఇబ్బంది లేకుండా చూసుకునే బాధ్యత కూడా మేము తీసుకుంటాం. జగన్మోహన్ రెడ్డి ఏ నోటుతో మ్యాన్ మేడ్ డిజాస్టర్ అన్నాడు. నిజంగా మ్యాన్ మేడ్ డిజాస్టర్, అది జగన్ మేడ్ డిజాస్టర్ అనమాట. ఆ జగన్ మేడ్ డిజాస్టర్ ఎంత దరిద్రం అంటే, మామూలుగా జరిగిన డిజాస్టర్ అది వేరు, కావాలని ప్రకాశం బ్యారేజ్ నే కోలుగొట్టేద్దామని చెప్పేసి, డ్యామేజ్ చేద్దామని చెప్పి వాళ్ళు ఆ 3 బోట్లు కూడా 5 బోట్లు కొట్టుకుని రావటం, ఒక బోటు మునిగిపోవటం, ఒక బోటు గల్లంతవటం, ఆ మిగతా 3 బోట్లు కూడా ఒక్కొక్కటి వెయిట్ కూడా చూసుకుంటే 30 టన్స్ నుంచి 40 టన్స్ వరకు ఉంటుంది. అంటే అటువంటి వెయిట్ ఉన్నది మనకి స్ట్రైట్ అవే పిల్లర్ కి కనుక ఎక్కడైనా కొట్టుంటే కనుక మనకు చాలా డ్యామేజ్ అయ్యింది. అది కంప్లీట్ గా వైఎస్ఆర్సీపీ రంగులు వేసుకుని ఉన్నది. వైఎస్ఆర్సీపీ రంగులు వేసుకుంటే మనం ఎలాగ మీరు చేయొచ్చు మేడం అనొచ్చు. వైఎస్ఆర్సీపీ రంగులు ఎందుకు వేసుకున్నారంటే, ఇంతకు ముందు గవర్నమెంట్ లో వైఎస్ఆర్సీపీ రంగులు ఎక్కడైనా ఉంటే అది పేటెంట్ రైట్ అనమాట, ఏ ఏదో పని చేయడానికైనా. సో వాళ్ళందరూ ఆ బోట్లోని ఇసుక వ్యాపారం చేసేవారు ఉత్తరాయణ పాను రేవు వైపు. అక్కడ నుంచి ఇక్కడ తీసుకొచ్చి వాళ్ళందరూ కూడా ఇలాంటి డ్యామేజ్ చేయడానికి చూసారు. కానీ ఒకటి ప్రజలందరూ గమనించుకోవాలి, ప్రజల ప్రాణాలని కూడా లెక్క చేయకుండా, ప్రజలు పోతే ప్రాణాలు పోతే పోనీలే అని చెప్పి కావాలని గవర్నమెంట్ మీద బురద చల్లడానికి ప్రయత్నం చేసిన జగన్మోహన్ రెడ్డి అండ్ కో బ్యాచ్ ని మాత్రం ఏం చేయాలన్నది ప్రజలే ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. వాళ్ళ మీద అన్ని రకాలైన చర్యలు కూడా తీసుకుంటాం. ఒక్కసారిగా వర్షం మన అదృష్టం కొద్దీ ఆగిపోవటం, 2 రోజులు ఇంకా ఆ వర్షం అలాగే కురిస్తే పెద్ద ప్రమాదమే జరుగుతుందనేటువంటి అంచనాల మధ్య
ముందే ప్రికాషన్స్ తీసుకొని వాళ్ళందరినీ కూడా షిఫ్ట్ చేయడమే కాకుండా ఏ ప్రాణ నష్టం జరగకూడదనే ఆలోచన చేయటం, అక్కడ వాటర్ పైనుంచి వచ్చేదాన్ని కూడా ఆ ఫ్లో వల్లే కొండ చర్యలు విరిగిపట్టాన్ని ముందుగానే గమనించి దాన్ని డైవర్ట్ చేయడం, ఈ రెండు ప్రథమంగా మనం ఆ రోజు తీసుకున్న నిర్ణయాలు. పాత రీటైన్ వాల్స్ కిందకి పడిపోవడంతో ఈ భవనాలన్నీ కూడా కిందకి జారిపోతాయేమో అనేటువంటి భయాందోళన మధ్య మనందరం కూడా ఉన్నాం. ముఖ్యంగా చాలా పేద కుటుంబీకులు అక్కడ ఎన్నో ఏళ్ల నుంచి అక్కడ ఆశ్రయం పొందిన విషయం మీ అందరికీ తెలిసిందే. సో వాళ్ళందరికీ కూడా ముందు వాళ్ళని పునరావాస కేంద్రాలకి తరలించాలనే ఉద్దేశంతో ముందు అక్కడ షిఫ్ట్ చేయడం జరిగింది. ఈ రోజు ఇప్పుడు రెయిన్ఫాల్ కూడా ఆగింది. అయితే ఇప్పుడు నెక్స్ట్ లెవెల్లో ఇప్పటికే నిన్న కలెక్టర్ గారు వచ్చి వెంటనే ఆంధ్ర యూనివర్సిటీ ఇంజనీరింగ్ వాళ్ళు టెక్నికల్గా ఈ ఎక్స్పర్ట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా పంపించడం జరిగింది. నెక్స్ట్ ఏం చేయాలి, అక్కడ ఉండేటువంటి ఆ కొండ చర్యలు పడిపోయిన దాన్ని టెంపరీగా ఏం చేయాలి, పర్మనెంట్గా ఏం చేయాలి అనేటువంటిది ఒక సజెషన్స్ ఇమ్మని చెప్పారు. దానిపైన ఆ టీము వర్క్ చేయడం జరుగుతుంది. ఇది కేవలం రామకృష్ణ నగర్ కాదు, మన పశ్చిమ నియోజకవర్గంలో విశాఖపట్నం టోటల్గా మ్యాక్సిమం కొండవాళ్ళ ప్రాంతాలను ఆశ్రయించి నివసించేటువంటి వారు. మీకు తెలుసు, గతంలో కూడా విశాఖ నగరంలో 50,000 పట్టాలు ఇస్తే అందులో సుమారు 22,000 పట్టాలు మన నియోజకవర్గంలో కొండలను ఆశ్రయించేటువంటి పేద ప్రజానీకానికి ఇవ్వడమే కాకుండా 3,000 మందికి పక్కా ఇళ్ళకి బిఎల్సీలో కూడా నిర్మాణం చేసుకునేటువంటి పరిస్థితి వచ్చింది. అంటే దీనికి కారణం ప్లెయిన్ ఏరియాస్ విశాఖపట్నంలో మ్యాక్సిమం డిపార్ట్మెంట్స్ ఉండడం, పోర్ట్, రైల్వే, నేవల్ డిపార్ట్మెంట్స్, ఎయిర్పోర్ట్, ఇలాంటి అన్నిటికీ కూడా ఆ రోజు అలాట్మెంట్ అవడం, ఉపాధి కోసం వచ్చినటువంటి 3 జిల్లాల నుంచి వచ్చి ఇక్కడ ఉపాధి వచ్చే వాళ్ళందరూ కూడా ఎక్కడ ఆశ్రయం పొందితే అక్కడ షెల్టర్ వేసుకునేటువంటి ఒక సాంప్రదాయం ఎప్పటి నుంచో కొనసాగుతుంది. అందువల్ల ఇక్కడ ఈరోజు ఈ కొండ చర్యలు, కొండపైన ఆశ్రయించుకునే వారు అందరూ కూడా అంత నాణ్యత పరంగా పూర్తిగా అన్ని ఫాలో అవుతారనేటువంటి అవకాశం ఉండదు. కాబట్టి ఏ రకంగా నిర్మాణం చేసినా పెద్ద పెద్ద వర్షాలు వచ్చినప్పుడు బిక్కుబిక్కుమంటూ ఉండేటువంటి పరిస్థితి మనందరికీ తెలుసు. అనేక ప్రమాదాలు ఇప్పుడు కూడా నిరంతరం జరుగుతూ ఉంటాయి. ఒక రక్షణ గోడల నిర్మాణానికి అత్యధికంగా లోకల్ బాడీస్ నుంచి, ముఖ్యంగా కార్పొరేషన్స్ ని ఎక్కువ నిధులు ఇప్పటికే చాలా చోట్ల వెచ్చించడం కూడా జరుగుతుంటుంది. ఇంకా ఎక్కువగా నిర్మాణాలు చేయాల్సినటువంటి అవసరం కూడా ఉంది. ముఖ్యంగా ఈ ప్రొటెక్షన్ కి రిటైన్ వాల్స్ అనేటువంటివి అత్యంత ప్రధానంగా ఎక్కువ నిర్మాణాలు కూడా చేయాల్సి ఉన్నాయి. దానికి కూడా మేము ప్రాథమికంగా అనేక ప్రపోజల్స్ కూడా ఇవ్వడం జరిగింది. ఇప్పుడు డిజాస్టర్ మేనేజ్మెంట్కి సంబంధించినటువంటి ఆ శాఖ కూడా అనిత గారికే ఉంది కాబట్టి నేను కూడా వాడిని రిక్వెస్ట్ చేశాను. ఓవరాల్ విశాఖపట్నం నగరంలో ఎక్కడైతే ఈ కొండవాళ్ళు ప్రాంతాల్లో ప్రమాదకర పరిస్థితుల్లో ఉండేటువంటి వాటిని అన్నింటినీ అంచనా వేసి ఒక డిపిఆర్ రూపంలో గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి మీరు ప్రతిపాదన తీసుకుని రావడం, వీటికి ఒక పర్మనెంట్, ఎందుకంటే వాయనాడు సంఘటన తర్వాత దేశమంతా ఒక్కసారిగా ఉలిక్కిపడే పరిస్థితి వచ్చింది. కాబట్టి వీటిని ప్రొటెక్ట్ చేయడానికి ఏదైనా ఒక కన్స్ట్రక్టివ్ గా పర్మనెంట్ గా ఒక డిపిఆర్ తయారు చేసుకొని వాటిని అన్నింటినీ ప్రొటెక్ట్ చేయడానికి, అంటే ప్రమాదం జరిగిన తర్వాత లేకపోతే ఈ కొండ చర్యలు పడిన తర్వాత మనము మేల్కొనే కంటే ఒక ప్రపోజల్ తో వాటికి అన్నిటికీ శాశ్వత పరిష్కారానికి ఒక ప్రతిపాదన చేస్తే బాగుంటుందని చెప్పి మంత్రి గారికి కూడా చెప్పడం జరిగింది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.